తిరుపతి జిల్లా నాగలాపురం తూర్పు దళితవాడలో లారీలో అక్రమంగా రవాణా చేస్తున్న ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రేషన్ బియ్యం బస్తాలతో పాటు లారీని స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఎస్పీ పోలీసు బృందం అక్రమ రేషన్ బియ్యం తరలింపుపై ప్రత్యేక నిఘా ఉంచారు. ఈ నేపథ్యంలో సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో నాగలాపురం తూర్పు కాలనీలో బియ్యం లోడుతో ఉన్న లారీని పట్టుకున్నారు. దాదాపు 10 టన్నుల రేషన్ బియ్యం ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అక్రమ రవాణాదారుల వివరాలు తెలియాల్సి ఉంది. పట్టుబడిన బియ్యాన్ని గ్రామాలలో సేకరించి పోగు చేసి విక్రయించడంతో పాటు రేషన్ దుకాణాల నుంచి కూడా సేకరించి తరలిస్తున్నట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. భారతీయ ధర్మరక్షకుడు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవ ఆహ్వానం. విలాసకర శక్తుల కబంధ హస్తాల నుండి భారతీయ ధర్మాన్ని రక్షించి మన ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన ధీరుడు, కుల, మత, జాతి భేదాలకు అతీతంగా సౌభ్రాతృత్వాన్ని పాటించి భారతీయుల శీల, శౌర్య, పరాక్రమాలని ప్రపంచానికి చాటిన వీరాది వీరుడు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవం ఫిబ్రవరి 19వ తేదీ బుధవారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభం. కూరగాయల మార్కెట్ వద్ద ఉన్న వైఎంసీఏ గ్రౌండ్ నుండి ప్రారంభమై వీఆర్సీ, గాంధీ బొమ్మ, శివాజీ సెంటర్, ఏసీ సెంటర్, నర్తకీ సెంటర్, కనకమహల్, కొత్త హాలు, సండే మార్కెట్ మీదుగా తిరిగి వైఎంసీఏ గ్రౌండ్ వరకు సాగే మన ధర్మ వీరుని జయంతి ఉత్సవంలో కాషాయం చేతబట్టి జై భవానీ, జై శివాజీ అంటూ కదులుదాం. కలిసి రండి, కదలి రండి. ఆహ్వానించువారు ఛత్రపతి శివాజీ ఉత్సవ ఆహ్వాన కమిటీ, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.